జ్ఞాపకం వచ్చినప్పుడు ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇది ఎవరు రాస్తారంటే కీర్తనకారుడైన దావీదు రాస్తున్నాడు. ఆయన ఎప్పుడు రాశాడు అంటే, ఆయన శత్రు చేతుల్లోకి వెళ్ళాడంట. శత్రువు రాజు చూసినప్పుడు అప్పటికే వీరుడు, రాజు గుర్తుపడ్డాడే దావీదు కదా. ఈ గురించి అక్కడ పాడబడింది. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు ఇలాంటి వీరుడు కదా, ఇతరే కదా దావీదు అంటే. దావీదు ఆ సమయంలో రిటాలియేట్ అవుతాడు, లేకపోతే తప్పించుకుంటానికి ఏం చేయాలో అర్థం కాక ఆయన పిచ్చోళ్ళలాగా అయిపోయాడట. ఇంకా పిచ్చోళ్ళగా నటించాడట. పిచ్చోళ్ళలాగా తలుపులు కొట్టుకుంటూ అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూ బూడిద తనుకుంటూ వెళ్తా ఉంటే ఈ రాజు ఇది నిశ్చయంగా దావీదు కదా, ఇది ఎవడో పిచ్చోడు పోడాలని తీశాడట. కానీ అలాంటి సమయంలో ఈయన బయటకు వచ్చి రాస్తున్నాడు, తప్పించుకున్న తర్వాత రాస్తున్నాడు ఈ కీర్తన. ఏమిటి రాస్తున్నాడు? కాంటెక్స్ట్ తెలిస్తే కీర్తన అర్థమవుతుంది. మనం నేరి చదివినప్పుడు ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చుని నేను ఎల్లప్పుడూ యెహోవాని కీర్తిస్తాను అంటారనుకుంటాం. మన జీవితంలో అంతా మంచి జరిగినప్పుడు, అంతా మేలు జరిగినప్పుడు, అంతా జరిగిన తర్వాత అది అనుభవించినప్పుడు థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలనుకుంటాం. కానీ అడుగుతాను, ఇక్కడ ఎంతమంది నిజంగా పోరాట పరిస్థితులు ఉన్నారో చేతులు బిగ్గరగా చెప్తారా? బిగ్గరగానండి. పోరాటంలో ఉన్నాం కాబట్టి నిజంగా నాకు దేవుడు జయం అవబోతున్నాడని నేను మహిమపరుస్తున్నాను. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బిలీవర్స్ లైఫ్. నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో కాదు, ఏ స్థితిలో ఉన్నా దేవుడు స్తుతించు. అదే అపోస్తలుడైన పౌలు కూడా నేర్పిస్తాడు. ఎక్కడ ఉన్నా కూడా, చెరసాలలో ఉన్నా కూడా, బంధించబడి ఉన్నా కూడా దేవుడు స్తుతిస్తున్నాడు.